మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ముస్లింలు ప్రతి సంవత్సరం జరుపుకునే బక్రీద్ అంటే ఈదుల్ అద్హా పండుగ ఎలా ప్రారంభమైందో. ఇది కేవలం ఒక జంతువు కుర్బానీ చేసే పండుగ కాదు, అల్లాహ్ పట్ల సంపూర్ణ విధేయత, త్యాగం మరియు విశ్వాసానికి నిలిచిపోయిన ఒక గొప్ప చరిత్ర. ఇప్పుడు ఆ అద్భుతమైన సంఘటనను తెలుసుకుందాం. చాలా సంవత్సరాల పాటు సంతానం లేకుండా జీవించిన దైవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి చివరకు వృద్ధాప్యంలో అల్లాహ్ ఒక కుమారుణ్ణి ప్రసాదించాడు. ఆ కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం. ఇబ్రాహీం అలైహిస్సలాం ఆయనను ఎంతో ప్రేమించేవారు. కానీ ఒకరోజు ఆయనకు వరుసగా ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. ఆ కలలో తన ప్రియమైన కుమారుణ్ణి అల్లాహ్ కోసం కుర్బానీ చేస్తున్నట్లు చూశారు. ప్రవక్తల కలలు సాధారణ కలలు కావు, అవి అల్లాహ్ నుండి వచ్చే వహీ, అంటే దైవ ఆదేశం. అందుకే ఇబ్రాహీం అలైహిస్సలాం వెంటనే ఇది అల్లాహ్ ఆజ్ఞ అని అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన ఈ విషయం